దేవునికి స్తోత్రం. నా భారతదేశంలో ఉన్న నా ప్రియమైన సహోదర సహోదరులారా, మీ అందరికి నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మన భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ అనే పట్టణంలో మనం చూస్తే ఉగ్రవాదులు ఎంతోమంది ప్రజలను, నిజం చెప్పాలంటే హిందువులు అని పిలువబడుతున్న వారిని కాల్చి చంపడం అనేది మనం వార్తల్లో చూస్తున్నాం. అసలు ఉగ్రవాదులు అనేవాళ్ళు ఒక దేశము ఇంకొక దేశం మీద ఒకవేళ కక్షలు, కుట్రలు ఏమైనా ఉంటే అది ఎక్కడైనా కూడా యుద్ధంలకు సంబంధించిన మాటగా చెప్పుకోవచ్చు. కానీ ఈరోజు నిజంగా బాధాకరమైన విషయం ఏంటంటే, అక్కడ జమ్మూ కాశ్మీర్ అనే పట్టణంలో సామాన్య ప్రజలను పట్టుకొని వారికున్న గ్రంథాల్లో ఉన్న మాటలను మీరు పలుకుతే మిమ్మలను విడిచిపెడతాం, లేకపోతే కాల్చేస్తామని బలవంతంగా ఆ మాటలను చదివించటము, చదవని వారిని చంపడము మనం చూస్తున్నాం. నిజంగా ఒక మతం గాని, ఒక గ్రంథం గాని, ఒక దేవుడు కానీ, ఎవరైనా గాని ఈ లోకంలో ఒక మనిషి ఇంకొక మనిషిని హింసించాలి, బాధపరచాలి, దుఃఖపరచాలి, చంపాలి అనే విధంగా ఉంటే అటువంటి సిద్ధాంతము వ్యర్థం. తోటి మనిషిని ప్రేమించకుండా, గౌరవించకుండా, తోటి మనిషికి విలువీయకుండా ఈరోజు ఏంటండి ఈ గొడవలు? ఒకరంటే ఇంకొకరికి పడకపోవడం, ఒకరు ఇంకొకరిని ద్వేషించటం, దూషించటం, అవమానపరచటం, అవహేళనపరచటం, నిందించటం. మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, మా గ్రంథం గొప్ప, మా గ్రంథం గొప్ప. ఎవరండి గొప్ప? ఎవరు గొప్ప? భక్తి అనేది స్వేచ్ఛ. అది ఎవరైనా గానీ ఏ మతమునైనా స్వీకరించొచ్చు, ఏ దేవుడినైనా నమ్ముకోవచ్చు. అది రాజ్యాంగంలో ఉన్న చట్టం అది. అంతే తప్ప బలవంతంగా ఒక వ్యక్తిని మతం మార్చాలంటే ఎవరు మారరు. బలవంతంగా గతంలో వారు నమ్మిన